గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా9 టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనం ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పత్రికను చూసుకున్నట్టయితే ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన వార్త ఈరోజు ఆదుకోండి, తక్షణం ఆదుకోండి. ఈ విధంగా వచ్చినటువంటి పత్రిక చూస్తే నిన్నటి మనం కూడా చూసాము. ఏదైతే ఈ మోంతా తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డటువంటి అనేక ఏరియాలు సర్వే చేసిన తర్వాత చంద్రబాబు మొదటిగా ఒక నివేదికని మొదటి అంచనాకు వచ్చినటువంటి ఏదైతే ఉందో దాని ప్రకారం ఇప్పుడు కేంద్రానికి ఒక నివేదిక పంపిస్తారని నేను అనుకున్నాం. దాని ప్రకారం ఈరోజు తక్షణం ఆదుకోండి అంటూ తుఫాన్ నష్టం 5,244 కోట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక. ఈ కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపించింది 5,244 కోట్లు ప్రాథమిక అంచనా పంపించారు. పూర్తి వివరాలు వచ్చాక నష్టం మరింత పెరుగుతుందని వెల్లడి. మోంతా ప్రభావిత ప్రాంతాల పరిశీలకులకు వెంటనే కేంద్ర బృందాలను పంపాలని వినతి. విధ్వంసం తీవ్రత తెలిపే ఫోటోలు రిపోర్టుకు జనత. ఏదైతే మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయినా తమను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. 17 శాఖలు వివిధ రంగాలకు మొత్తం 5,244 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీంట్లో ప్రధానంగా ఆక్వారంగం బాగా కుదేలైనట్టు, ఆక్వారంగానికి భారీ నష్టం చేరినట్టు దీంట్లో ప్రాథమికంగా అంచనా వచ్చారు. దాంతోపాటు R&B, ఇక తర్వాత కొన్ని సంబంధించినటువంటి పశువులు చనిపోయిన విషయంలో కానివ్వండి, ఈ వ్యవసాయానికి సంబంధించిన కానివ్వండి, దాదాపు 15 లక్షల ఎకరాల వరకు భారీ నష్టం వాటిల్లిందన్నట్టు ఒక అంచనాకు వచ్చారు. ఈ విధంగా మొత్తం మీద ఈ ఆక్వారంగంలో అయితే బాగా నష్టం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధమైంది. అంతేకాకుండా రైతుల్లో భరోసా నింపేందుకు నిన్న ఇటుపక్క సీఎం చంద్రబాబు ఈ విధంగా ప్రాథమిక అంచనాకు వచ్చి దీనికి కేంద్రానికి నివేదిక పంపిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న రైతుల్లో అసలు దానికి సంబంధించినటువంటి ఏదైతే నష్టపరిహారం మాత్రం వెంటనే అందేలా చూస్తాను, అది మాత్రం ఆలస్యం లేకుండా నేను ప్రయత్నిస్తాను, అది మాత్రం వెంటనే అందే వరకు నేను దాని గురించి ఎప్పటికప్పుడు సీఎంకి నివేదిస్తూ ఉంటానన్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం కానివ్వండి. అదేవిధంగా లోకేష్ కూడా నిన్న చాలా మంది రైతుల్లో భరోసా నింపుతూ కేంద్రంతో మాట్లాడాము, తక్షణ చర్యలు వెంటనే తీసుకుంటామన్నట్టు చెప్పినటువంటి సంగతి మనం చూసాం. ఎప్పటికప్పుడు ఈ మోంతా తుఫాన్ సంబంధించి రైతుల్లో భరోసా నింపడానికి చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం మాత్రం ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి సర్వేలు తెప్పించుకుని ఏ స్థాయిలో నష్టమైంది. నిన్న హోంమంత్రి అనిత కూడా మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది తను కూడా చూడటం జరిగింది. ఈ విధంగా ప్రతి ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఆ శాఖకు సంబంధించి నిన్న, ఎందుకంటే ఒక అంచనాకు వచ్చి కేంద్రానికి నివేదిక పంపితేనే ఈ నష్టానికి సంబంధించినటువంటి నివారణ చేయొచ్చు అన్నటువంటి విషయంలో దాదాపుగా అందరూ తమ పరిధిలోని శాఖల పరిధిలో మొత్తాన్ని సంబంధించినటువంటి రిపోర్ట్ని అయితే తెప్పించుకోవటం జరిగింది చంద్రబాబు. దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమిలో భాగంగా, ఎన్డీఏ కూటమిలో భాగంగా కేంద్రం కూడా మొదటి నుంచి ఈ మోంతా తుఫాన్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఒక దశలో ఆర్మీని కూడా దించాలి అనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుత తరుణంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి, కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి దానికి ఎప్పటికప్పుడు సహాయ సహకారం అందించడంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా వెనకాడకుండా దానికి సంబంధించినట్టు మొత్తాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్రంతో తనే పరిశీలన చేయించుకుని కేంద్ర ప్రభుత్వం కావాల్సిన రిపోర్ట్ను తెప్పించుకుంటా ఉంది. కాబట్టి జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా జత చేసి కేంద్రానికి నివేదించడం జరిగింది. ఓవరాల్గా మొదటి ప్రాథమిక అంచనా అయితే 5,244 కోట్లు నష్టం వాటినట్టు కేంద్రానికి నివేదించింది. ఆ తర్వాత ఇంకా అంటే మొదటి నివేదిక ఇది, దాని మొదటి అంచనా మాత్రం ఇది, ఈ ప్రాథమిక అంచనా. దాని తర్వాత ఇంకా పూర్తి వివరాలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి, కొన్ని పొలాలు అయితే ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. అవన్నీ ఈరోజు దాదాపు సాయంత్రానికల్లా నీటిని తొలగించి ఇంకా నష్టం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో నివేదికని తెప్పించుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికీ దాదాపు నేటి సాయంత్రానికల్లా ముంపు నుంచి రైతులకు ఊరట, పొలాల్లోని నీటిని మళ్లింపునకు తక్షణ చర్యలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి, అత్యుత్తమ పనితీరు కనబరిచిన 100 మందిని సన్మానించుకుందాం, సాయంపై ప్రధాని మోదీతో మాట్లాడతా సీఎం చంద్రబాబు.
ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని ఊర్లు అయితే ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళు బస్సు రవాణా సౌకర్యాలు లేక ఈ రోజు వరకు కూడా ఇంకా దాని రవాణా సౌకర్యం లేని ఊళ్ళు మనం చూస్తూనే ఉన్నాము. మనకు తెలిసి దాదాపుగా మన సంబంధించిన మన ఏరియాలోనే ఎన్నో వార్తలు మనం ఈ రోజు వరకు వింటానే ఉన్నాం. ఎందుకంటే చుట్టుపక్కల ఎటు చూసినా పొలాలు నీళ్లతో నిండిపోవటం కాకుండా వాగులు వంకలైతే భారీ స్థాయిలో ఇంకా ఇప్పటికి కూడా నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. కాబట్టి రవాణా సౌకర్యాలు కూడా బాగా ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా ఈ రోడ్లు అయితే బాగా ఘోరంగా దెబ్బతింది. ఆర్ఎండ్బి సంబంధించినటువంటి రోడ్లు అయితే భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. అందువల్ల రవాణా సౌకర్యాలు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఇలా చూసుకుంటే అనేక ముంపు గ్రామాలు, ఇటు కొన్ని ప్రాంతాలు అయితే ఇంకా నీళ్లలో ఇళ్లలో ఉన్నటువంటి నీరుని ఇంకా బయటకు తొలగించడానికి కనీసం వాళ్ళు వెళ్ళటానికి కూడా దారి లేకుండా మొత్తం నీటితో ఒక నదిని తలపిస్తున్నటువంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. దాదాపుగా 3 రోజులు ఇప్పటికీ మొంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత 4వ రోజు ఎంటర్ అయినప్పటికీ కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి చెరువులు తలపించే విధంగా గ్రామాలు కొన్ని అయితే అలాగే ఇప్పటికీ నీళ్లలోనే మునిగి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఊళ్ళు ఆ పునరావాసాల కేంద్రం నుంచి వాళ్ళ స్వస్థలానికి చేరే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా కొన్ని ఊళ్ళలో నీరు అలాగే ఉంటే ఇంకా అదే పునరావాస కేంద్రాల్లో పెట్టేసి దానికి కావలసినటువంటి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా ఇంకా ప్రభుత్వం ఇస్తానే ఉంది. కొందరైతే అసలు ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఉన్నతమైన వాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ ఒక పునరావాస కేంద్రాలు తరలించింది మొంతా తుఫాన్ అని చెప్పుకోవాలి. వాళ్ళు కూడా కావాల్సినటువంటి నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం ఇచ్చే భోజనాలు ఆహార పొట్లాల కోసం వేచి చూసే ధోరణి ఇంకా కొన్ని గ్రామాల్లో ఉంది. ఈ విధంగా చూస్తే మొత్తం మీద కొన్ని పల్లెటూళ్ళు అయితే ఇంకా వాళ్ళ స్వస్థలానికి చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆ పునరావాస కేంద్రాల్లోనే ప్రభుత్వం వాళ్ళని కావాల్సినటువంటి సహాయ సహకారాలు వైద్య సదుపాయాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఒక అంచనాకు రావాలంటే ఇంకా 2-3 రోజులు పట్టే విధంగానే ఉంది. ఓవరాల్ సాయంత్రానికల్లా అయితే ఈ పొలాల్లో ఉన్నటువంటి నీటిని అయితే తొలగించే ప్రక్రియ అయితే సాయంత్రానికి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి నివేదిక 1-2 సార్లు ఇచ్చిన తర్వాత పదే ఇచ్చినా కూడా బాగోదు. కాబట్టి దాని గురించి పూర్తి అవగాహన రావాలి. అదేను సీఎం చంద్రబాబుకు ఉన్నటువంటి అనుభవం రీత్యా ఎంతవరకు నష్టం వాటిల్లింది అనే విషయంలో మాత్రం ఇలా ఇన్నిసార్లు ఇన్ని పోస్ట్ పోన్లు ఇంత ఆలస్యం జరిగితే తనకు కూడా ఇమేజ్కి డ్యామేజ్. కాబట్టి మొదటి అంచనా కింద 5,244 కోట్లు పంపించడం జరిగింది. ఇక ఓవరాల్గా ఇంకోసారి అసలు ఇవన్నీ కూడా నీటిని తొలగించిన తర్వాత కొన్ని గ్రామాలు ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఇక చివరికి ఇంకొక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పూర్తి స్థాయి నష్టం ఎంత అని తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాని గురించి చంద్రబాబుకు అభయం ఇచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు లోకేష్ కూడా పదే కేంద్రంతో మాట్లాడి అప్పుడు మొంతా తుఫాన్ సమయంలోనే ఎప్పటికప్పుడు కేంద్రంతో టచ్లో ఉండి ఆర్మీని కూడా దించే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే సహాయ సహకారం అందించడానికైతే ఫుల్గా కోఆపరేట్గానే ఉంది, ముందు వరుసలోనే ఉంది. కాబట్టి భయం లేదు. కాకపోతే ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా భవిష్యత్తులో ఆదుకున్నప్పటికీ కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, ఈ మొంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, బాధితులు ఉన్నారో వాళ్లకు సకాలంలో అందేలా మాత్రం చూడాల్సిన బాధ్యత మాత్రం అధికారులదే. దాంతోపాటు ఎక్కడ కూడా ఈ సహాయ సహకారాలు అందే విషయంలో అధికారులు వాళ్ళకి బాధితులకు అందించే విషయంలో మాత్రం ఎక్కడ కూడా పొరపాట్లు అవినీతి జరగకుండా చూసిన బాధ్యత మాత్రం ప్రభుత్వం అనేది. ఇటు అధికారులు ఇటు ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలి. ఇందులో సందిట్లో సడేమి అన్నట్టు కొంతమంది అధికారులు ఏం చేస్తారో గతంలో అనుభవాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి కాకుండా ఆ బాధితుల కన్నీళ్లు ఉసురు తగలకుండా వాళ్ళకు సరైనటువంటి ఏదైతే ఎంత మొత్తంలో ప్రభుత్వం ప్రకటించిందో అంత మొత్తానికి వాళ్ళకి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులది ఉంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని మోసం చేసినా అవినీతి చేసినా అది చాలా తప్పు, అది వాళ్ళని వెంటాడుతూనే ఉన్నది. కాబట్టి ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం మీద ఒక భరోసా కలిగేది. మీరు అధికారులు ఎన్ని తప్పులు చేసినా అది ఇంపాక్ట్ అధికారుల మీద ఉండదు, ప్రభుత్వం మీదే ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తూ బాధితులను ఆదుకోవాలనుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహాయ సహకారం అందుకునే ఇటువంటి మంచి వాతావరణంలో అధికారులు చేసే చిన్న తప్పిదాలు అది ప్రభుత్వం మీద పడింది. కాబట్టి ప్రభుత్వము ఇటు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఆ బాధితులకు మాత్రం సరైనటువంటి న్యాయం చేసే విధంగా వాళ్ళకి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్ట నివారణ మాత్రం 100% వాళ్ళకి అందేలా మాత్రం చూడాల్సిన బాధ్యత మాత్రం అధికారులది. కాబట్టి ఈ విషయం
విషయంలో మాత్రం ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు కర్నూలు తుఫాన్ సమయంలో కానివ్వండి, అలాంటి కర్నూలు అనే కాదు, ఇలాంటి ఎన్నో సార్లు ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ అధికారులు కూడా ఎవరైతే బాధితుల మీద చేతి వాటాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఇవి చాలా మందిని బాధించేటువంటి పరిస్థితి. గతంలో ఇలాంటి అవినీతి అక్రమాలు చాలా జరిగినాయి కాబట్టి ఆ ట్రాక్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ బాధితులు మాత్రం 100% మాత్రం ఈ రైతులకు కానీ బాధితులకు కానీ 100% మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే నష్టం జరిగిందో ఆ బాధితులు మాత్రం అందేలా చూడాల్సిన బాధ్యత మాత్రం అధికారులతో ఉంది. ఈ విధంగా మొత్తం ఏదేమైనప్పటికీ కూడా సీఎం చంద్రబాబు దీని గురించి తక్షణం మాత్రం ఆదుకోవడానికైతే చర్యలు చేస్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ 2.96 లక్షల టన్నుల ఉత్పత్తులకు దెబ్బ, అదేవిధంగా 1.74 లక్షల మంది రైతులపై ప్రభావము, దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు అయితే 26,575 ట్రాన్స్ఫార్మర్లు అయితే దెబ్బతిన్నాయి. తర్వాత నేలకూలిన విద్యుత్ స్తంభాలు అయితే 2,817, వేల కిలోమీటర్ల రోడ్లు అయితే ధ్వంసమైపోయింది. ఇందా మనం అనుకున్నాం ఆర్ఎన్బి బాగా దెబ్బతింది. ఈసారి అసలే గత ప్రభుత్వం రోడ్లు సరిగా వేయలేదని ఉన్నటువంటి రోడ్ల అస్తవ్యస్తలు ఉన్నటువంటి ప్రజలకి సరైన రోడ్డు మార్గాలు లేక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రధానంగా ఈ రహదారులు ఇబ్బంది పడుతున్న వాటిని ముందు ఆ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకున్న తరుణంలో దానికి సంబంధించిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొన్ని గ్రామాల్లో అప్పటికే రోడ్లు వేయటం అవన్నీ మొదలుపెట్టాయి. ఇప్పుడు మళ్ళీ ఈ మోంతా తుఫాన్ వల్ల భారీగా రోడ్లు అయితే దెబ్బతిన్నాయి. మళ్ళీ దీని గురించి కూడా ప్రభుత్వం దాదాపుగా నివేదిక రాసుకుంది. దీని గురించి ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన అన్ని విషయాల్లో ఏదైతే రైతుల విషయాల్లో, ఉద్యానవన పంటల విషయాల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం సీరియస్గా తీసుకుందో ఈ రోడ్డు మార్గాల విషయంలో కూడా మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆ అనుభవాలు, గత అనుభవాలు, ఆ రోడ్డు సరిగా లేని అనుభవాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళతో పాటు అనేక మంది గాయాలయ్యాయి. అనేక మంది వాళ్ళకు వెన్నుముకలు దెబ్బతిన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి ఎన్నో కేసులు ఈ రోడ్డు మార్గాన్ని కేవలం చూడటానికి చాలా చిన్న సమస్యలాగా కనబడింది, కానీ అదే ప్రధాన సమస్యలాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికీ మోంతా తుఫాన్ వల్ల అనేక రోడ్డు మార్గాలు దెబ్బతిన్న తరుణంలో ఈ సమయంలో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఇప్పుడన్నా సరే శాశ్వతంగా రోడ్డు మంచి ఏదైతే దానికి సంబంధించిన రోడ్డు మార్గాలు మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు నాణ్యమైనటువంటి రోడ్లను మాత్రం వేయడానికి మాత్రం ఇప్పుడే అవకాశం. దాన్ని సరిగా కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పుకుని దాన్ని నివేదించుకుని ఇప్పుడు శాశ్వతంగా నాణ్యమైనటువంటి రోడ్లను మాత్రం వేసుకునే అవకాశాన్ని మాత్రం ఇప్పుడు సద్వినియోగం చేసుకుని మంచి రోడ్డు మార్గాలను వేసేటువంటి పనిని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో చూడండి, ఎటు పోయినా మనకి ఒక అవగాహన, మనకు ఒక అనుభవం ఉంది. ఎటు చూసినా రోడ్లు అయితే మాత్రం భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ప్రతి గ్రామము, ప్రతి మండలం, ప్రతి జిల్లాలో మనం రోజు నిత్యం దాని నరకం అనుభవిస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం మాత్రం యుద్ధ ప్రాతిపదికన తీసుకుని కేంద్ర సహకారంతో ఇప్పుడే నాణ్యమైనటువంటి ఈ సమయంలోనే నాణ్యమైనటువంటి రోడ్లు వేస్తే గతంలో ఈ రోడ్డు మార్గాలు కానివ్వండి, ఈ అభివృద్ధి సంబంధించిన కానివ్వండి మాట్లాడుకుంటే కేవలం చంద్రబాబు అనేటువంటి బ్రాండ్ ఉంది. ఈ చంద్రబాబు వస్తేనే మొదటిగా ఈ రోడ్లు బాగుంటాయి, లేకపోతే అభివృద్ధిగా ఉంటాయి, బిల్డింగ్లు కడతారు, ఈ విధంగా ఉన్నటువంటి నానుడికి సరైన సమయంలో ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ దెబ్బతిన్న కారణంగా ఇప్పుడన్నా సరే నాణ్యమైన రోడ్లు వేస్తూ గత ప్రభుత్వాలు చేసిన తప్పుని పదే పదే చెప్పుకుంటూ కాలక్షేపం చేయకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి రోడ్లు మాత్రం చాలా అవసరం. ఈ మోంతా తుఫాన్ నష్టపోయింది కాబట్టి ఇప్పుడన్నా సరే నాణ్యమైన రోడ్లు వేసుకొని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్డు మార్గాలు మాత్రం చాలా చక్కగా ఉండేటువంటి పరిస్థితి మాత్రం చేసుకునే అవకాశం మాత్రం చూడాల్సిందే ఇప్పుడు ప్రభుత్వం. ఈ విధంగా మొత్తం రైతులకు కానివ్వండి, ఇటు భారీగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి, భారీగా అయితే విద్యుత్ స్తంభాలు అయితే భారీగా నేలకూలినాయి. ఇవన్నీ కూడా అయితే దీంట్లో ఒకటి ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాల్లో ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఎప్పటికప్పుడు నిన్న జరిగినటువంటి మోంతా తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ అంతరాయం అనేది జరిగితే మామూలుగా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది గత అనుభవాల నుంచి దాదాపు ఒక 2-3 రోజుల వరకు ఈ విద్యుత్ అంతరాయం గురించి నరకం అనుభవించాలి అనుకున్నటువంటి ప్రజల్ని వెంటనే ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేసినటువంటి విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి. దాదాపుగా కొన్ని గంటల్లోనే 3-4 గంటల్లోనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని పునరుద్ధరణ చేసి విద్యుత్ అంతరాయం లేకుండా చేయటంలో మాత్రం ప్రభుత్వం కానీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు ప్రజలు. ఎందుకంటే సహజంగా మోంతా తుఫాన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే విద్యుత్ అంతరాయం ఏర్పడిందో ప్రజలు దాదాపుగా నిరాశగానే ఉన్నారు. కరెంటు పోయింది, ఏ 2-3 రోజులకు వచ్చిద్దో పరిస్థితులు, ఈ గాలి చూస్తే బయట భయంకరంగా ఉంది, ఇటు చూస్తే నేలకూలిని స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినాయి,
ఇక దీన్ని మర్చిపోండి, ఇక ఫోన్లో ఛార్జింగ్లు ఉండవు, ఇంట్లో కరెంట్ ఉండదు. ఈ విధంగా ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజల్ని రాత్రి కరెంట్ పోతే తెల్లారి మ్యాక్సిమం 10 గంటల లోపే విద్యుత్ పునరుద్ధరణ చేసి ఇళ్లకి కరెంటు సప్లై చేయడంలో మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది. చాలామంది ఆ విషయంలో ప్రభుత్వాన్ని మాత్రం మెచ్చుకున్నారు. అంతేకాదు అనేకమైనటువంటి భారీ వృక్షాలు నేలకూలి రోడ్డు మీద పడి అనేక రవాణా సౌకర్యాలు అంతరాయం కలిగించేటువంటి విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు క్రేన్ల సాయంతో భారీ వృక్షాలని రోడ్డు పక్కకు తీసేసి ఎక్కడ రవాణా సౌకర్యాలకి అంతరాయం లేకుండా చేసినటువంటి విషయంలో కూడా ప్రభుత్వాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఇలా అనేకం ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు కావాల్సినటువంటి వెంటనే తెలుసుకోవటం, వాళ్ళకు కేవలం ఏదో ముక్కుబడిగా ఒక 4 పులిహార ప్యాకెట్లు లేకపోతే 4 పులిహార ప్యాకెట్లు ఇచ్చేసి చేతులు దులుపుకున్నాను కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి 3 పూట్ల వాళ్ళకి కావాల్సినటువంటి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రాత్రికి ఏం కావాలో చూసుకోవటం కానివ్వండి, వైద్య సహాయ సహకారాలు ఏం కావాలి. ఇక కొన్ని పల్లెటూళ్ళు అయితే ఈ వర్షాల్లో చాలామంది పాము కాటుకు గురయ్యారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వాళ్ళని కాపాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ పాము కాటు ఎంతమంది జరిగినా కూడా ఒక్కరు కూడా చనిపోయినటువంటి దురదృష్టకరమైన వార్త ఎక్కడ వినకుండా చేయటంలో మాత్రం ప్రభుత్వం మాత్రం సఫలీకృతమైందని చెప్పుకోవాలి. అంతటి వర్షంలో కూడా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సేవలు, అంటే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వైద్య సేవలు అయితే కొద్ది గొప్ప పరిపాటిగానే ఉంటాయి. కానీ వాళ్లకు పాము కాటుకు గురైన తర్వాత వాళ్ళు ఒక మానసిక సంఘర్షణకు గురవుతారు. ఆ మానసిక సంఘర్షణకు గురవటమే పెద్ద ప్రమాదం. పాము గడిచినప్పుడు వాళ్ళకు వెంటనే ఆ సమయంలో అంతటి వర్షంలో ఎటు చూసినా నదులు తలపించే విధంగా నీళ్లుంటే ఒక పాము కాటేస్తే వీళ్ళు ఎక్కడున్నటువంటి పునరావాస కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వైద్య శిబిరాలు ఉన్నాయో కొద్దిపాటి వైద్యం అందించేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక పాము కాటుకు గురైనటువంటి వ్యక్తి ఎన్ని మనసులో పాము కాటు ఒక రకంగా ఏమైద్దో అనేటువంటి మానసిక సంఘర్షణ ఉంటే ఈ వైద్య సదుపాయం లేకుండా వెళ్ళటానికి రవాణా సౌకర్యం లేకుండా బయట చూస్తే భారీ వర్షంతో ఇంకా మానసిక సంఘర్షణ గురేటువంటి అవకాశం ఉంది. వారందరికీ భరోసా నింపుతూ ఆ గవర్నమెంట్ ఆసుపత్రి పంపించి ఒంగోలులో రిమ్స్లో దాదాపుగా మ్యాక్సిమం 10 కేసులు వస్తే 3-4 కేసులకి పాము కాటు గురైనట్టు కేసులు వచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు వైద్య సహాయాలు అందిస్తూ వాళ్ళు మానసికంగా ధైర్యం నింపుతూ చేసినటువంటి కృషి మాత్రం చాలా అభినందనీయం. ముందుగా దీంట్లో అసలు ఒకటని కాదు, దాదాపుగా సచివాలయం స్థాయి నుంచి సిఎస్ స్థాయి వరకు అందరూ కష్టపడ్డారు ఈ విషయంలో. అలా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఈ మోంతా తుఫాన్ విషయంలో ఎవరైతే ఎప్పటికప్పుడు శ్రమానికి చూసుకోకుండా 24 గంటలు కష్టపడి ప్రజలకు ఎక్కడైతే అందుబాటులో ఉండి చేసినటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, ఎప్పటికప్పుడు అలర్ట్ అయినటువంటి విధానం కానివ్వండి, అలా ఎవరైతే ఉన్నారో అధికారుల దృష్టిలో వాళ్ళు ఉన్నారు. వాళ్లకు తొందరలో సన్మానం చేసే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు మాత్రం చాలా అంటే మెచ్చుకోదగ్గవి. కాబట్టి వాళ్లకు సన్మానం చేయాలనే దీంట్లో పనిలో ఉన్నారు ప్రభుత్వం కూడా. దానికి స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పడం కూడా జరిగింది. నేను రాగానే వాళ్ళకు నేను సన్మానం చేస్తాను లండన్ వెళ్ళిన రాగానే. కాబట్టి ఈ విధంగా పరిస్థితులు చూస్తే ఎటు చూసినా వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారం అందించడంలో మాత్రం ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకాలేదు. ఎక్కడైనా 1-2 అలసత్వాల వల్ల ఎక్కడన్నా 1-2 జరిగినాయే దాన్ని కొన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పునరావాస కేంద్రాలు చేసినటువంటి హెల్ప్ కానివ్వండి, ఎక్కడికక్కడ టెక్నాలజీని వాడి డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కడెక్కడ పరిస్థితులు ఉన్నాయో, ఏ చోట ఎవరెవరు ఆపదల్లో ఉన్నారో వాళ్ళని కాపాడిన తీరు కానివ్వండి, కొందరైతే కొన్ని గ్రామాలు ముంపునకు గురై కొంతమంది వాగుల్లో ఆ చెరువుల్లో కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ డ్రోన్ కెమెరాల ద్వారా శాటిలైట్ చిత్రాల ద్వారా క్యాచ్ చేసి వెంటనే వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడిన తీరు కానివ్వండి చాలా అభినందనీయం. ఈ విధంగా ఎప్పటికప్పుడు మోంతా తుఫాన్ గురించి చేసినటువంటి కృషి ఈ రోజు కూడా దాదాపు మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా దాదాపు 3-4 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి వార్తలు ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయంటే మోంతా తుఫాన్ ప్రభావం అలాంటిది, దాంతోపాటు నష్టపోయినటువంటి పరిస్థితులు అలాంటివి. వాడిని రాష్ట్ర ప్రభుత్వం భరోసా నింపుతూ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఏరియల్ సర్వే చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్లో నిత్యం టచ్లో ఉంటూ అయిపోయింది ఏదో ఒకసారి మంత్రులు వచ్చారు చూశారు ఏదో 4 ఫోటోలు దిగారు వెళ్ళారని కాకుండా ఎప్పటికప్పుడు శాఖల పరంగా ప్రభుత్వం ప్రజల్లో భరోసా నింపుతున్న విధానం మాత్రం అందరికీ మాత్రం ఇది కదా పనితీరు అనేటువంటి విధంగా, అడ్మినిస్ట్రేషన్ అంటే ఇది కదా అనే విధంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంట్లో మాత్రం కాదనలేని సత్యం ఎవరైనా సరే దానికి సంబంధించి. ఇక తర్వాత ఇంకొక ప్రధానమైన వార్త,
ఈ పార్టీ అండ లేకుండా నెగ్గగలరా అంటూ చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఈ కేసినేని చిన్ని తర్వాత మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఎమ్మెల్యేల గొడవ మాత్రం చంద్రబాబు బాగా తలనొప్పిగా మారింది. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు వీళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదు. దీని గురించి ఇంకోసారి అసలు ఏమైంది వివరణ తీసుకోండి. వివరణ తీసుకున్న తర్వాత దానికి సంబంధించి మాత్రం, ఎందుకంటే పార్టీకి అంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరైతే ఈ పార్టీ సిద్ధాంతాలు లైన్ దాటేసి వ్యవహరిస్తారో వాళ్ళు మాత్రం ఉపేక్షించేది లేదు. అవసరమైతే మీరు వ్యక్తిగతంగా పార్టీతో సంబంధం లేకుండా మీరు వ్యక్తిగతంగానే నేనేదో గెలిచాను, మేమేదో మా బలమే అనుకుంటే మాత్రం అది పొరపాటే. అవసరమైతే అలాంటి నిరభ్యంతరంగా బయటికి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ మీ వ్యక్తిగత ఇమేజ్తో మీరు గెలవచ్చు అనేటువంటి విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఎవరైతే సిద్ధాంతాలపై అవగాహన లేక టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి, విడివిడిగా వివరణ తీసుకుని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా, విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే. తిరువురు పంచాయతీపై సీఎం సీరియస్. ఇక వారంలో ఒక రోజు కార్యాలయానికి వస్తాను, లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తాను. పార్టీ ఆఫీసులో 4 గంటల నేతలతో నిన్న ఎన్టీఆర్ భవన్ రావటం జరిగింది. చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ వచ్చిన సందర్భంగా అనేక మంది ఎవరైతే ఆ సహాయ సహకారాల కోసం కూర్చున్నట్టు అనేక మంది కార్యకర్తల్ని ప్రజలను మాత్రం వాళ్ళతో కలిసి మమేకంగా మాట్లాడి వాళ్ళలో భరోసా నింపి వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీలు మాత్రం చాలా శ్రద్ధగా స్వీకరించి ప్రతి అర్జీదారు గురించి మాట్లాడుతూ అక్కడే నిన్న ఎన్టీఆర్ భవన్లో చేసినటువంటి అన్ని కూడా మనం చూసాం నిన్న. కాబట్టి ఈ సందర్భంగా వచ్చినప్పుడు మాట్లాడుతూ లండన్ వెళ్తూ తన సతీమణితో పాటు లండన్ వెళ్తున్నారు ఈరోజు. దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ లైన్ దాటారో ఎమ్మెల్యేలు ఆ తిరువురు పంచాయతీ మాత్రం వచ్చిన తర్వాత నేను తెలుస్తాను, అసలు ముందు ఒకసారి వాళ్ళిద్దరిని పిలవండి, పిలిచి తర్వాత అసలు దాని గురించి వివరణ తీసుకోండి. రాగానే మాత్రం ఉపేక్షించేది లేదు. వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్తోనే వాళ్ళు పార్టీలో గెలిచామనుకుంటున్నారు. కాబట్టి అసలు అలాంటి వాళ్ళు అస్సలు వద్దు పార్టీలోకి. పార్టీ సిద్ధాంతాలు తెలియక కొత్తగా తీసుకున్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తారు. పార్టీ సిద్ధాంతాలు తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అసలు మా పార్టీలో ఉండకూడదు. మాకంటూ కొన్ని సిద్ధాంతాలు అనేది తెలుగుదేశం పార్టీకి ఆ లైన్ దాటారు. ఆ లైన్ దాటడం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ఈ విధంగా అంటే ఇంకొక ఎమ్మెల్యే కూడా దాదాపుగా ఏదో భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు కూడా సీఎం చంద్రబాబు దృష్టికి వస్తే ఆ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడేటప్పుడు రాష్ట్రం మొత్తం ప్రభావితం అవుతాయి, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి, ఎలా పడితే అలా మాట్లాడకూడదు అంటూ ఒక ఎమ్మెల్యే భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావనకు వచ్చింది. అలా ఈ విధంగా అన్ని వచ్చిన తర్వాత ఒక్కదాని తర్వాత ఇవన్నీ తలనొప్పి వార్తలతో చంద్రబాబు మొత్తం నిండిపోయేటప్పటికి సరే నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ తెలుస్తాను, ఇక నుంచి పార్టీ ఆఫీస్కి వారానికి 2 సార్లు వస్తాను అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటి మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటానంటూ. అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు నేడు 1000 కోట్ల పరిహారం. ఎవరైతే మొదటి నుంచి ఈ పోలవరం నిర్వాసితులతో మాత్రం ఎప్పటికప్పుడు సెన్సేషన్గానే అవుతానున్నది. ఈ పోలవరం నిర్వాసితులు ఇప్పటికీ సరైనటువంటి న్యాయం జరగలేదనేది అపవాదు గతంలో తెలుగుదేశం పార్టీ మూటగట్టుకుంది. ఆ తర్వాత వైసీపీ పార్టీ కూడా ఏదో న్యాయం చేసిద్ది అనుకుంటే ఉన్న పోలవరాన్ని ఇంకా నాశనం చేశారు అనేటువంటి విషయాన్ని అపవాదు మూటగట్టుకుంది. ఈ సమయంలో గతంలో ఉన్నటువంటి అదేవిధంగా ఇప్పటి వరకు పోలవరం నిర్వాసితులకు సరైనటువంటి న్యాయం జరగలేదు, వాళ్ళకు పరిహారం అందలేదు అన్నటువంటి విషయం మాత్రం ఎప్పటికప్పుడు మనం వార్తలను వింటూ ఉంటాం. ఆ నిర్వాసితులు ఎప్పటికప్పుడు ఆ నిరసన తెలియజేస్తూనే ఉంటారు. ఇప్పటికీ వాళ్ళకు సరైనటువంటి వాళ్ళకు నిర్వాసితులు మాత్రం ఇప్పటికీ నష్ట పరిహారం మాత్రం ఈ రోజు వరకు అందలేదు. కాబట్టి ఈ రోజు దాదాపుగా వాళ్ళకు ఒక సమస్య పరిష్కారం వచ్చే దిశగా ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తుంది. ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నేడు 1000 కోట్లకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దాని గురించి కూడా ఈరోజు ప్రధానంగా వార్త తీసుకున్నారు. తర్వాత ఏదైతే ఈ బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం అంటూ 27 మందిపై కేసు అంటూ ఇంకో వార్త హైలైట్ చేశారు. ఎప్పుడైతే ఈ బస్సు ప్రమాదం జరిగిందో ఈ బస్ ప్రమాదం అనే కాదు నిన్న మోంతా తుఫాన్ ఇవన్నీ చూసుకుంటే ఎంతసేపటికి ఓకే జరిగినటువంటి తీరు అంటే కొన్ని ఉంటాయి. ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళు తప్పు చేస్తే దానికి సంబంధించినట్టు ప్రతిపక్షం దాన్ని హైలైట్ చేసి చెప్పవచ్చు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం లేకపోతే వాళ్ళ రాజకీయ మనుగడ కోసము ఉన్నది లేనిది కొంచెం యాడ్ చేసుకొని చెప్పుకుని ఎంతైనా గోల్ చేయొచ్చు. దానికి అంటే చేయొచ్చు అంటే అధికారం ఉందని కాదు, సరే దానికి ఒక అర్థం పర్థం ఉండేది. కాబట్టి ఇలాంటి బస్సు ప్రమాదాల మీద, మోందా తుఫాన్ల మీద ప్రజల్లో భరోసా నింపి వాళ్ళు ధైర్యం నింపాల్సిన పరిస్థితుల్లో ఎంతసేపటికి ప్రభుత్వం మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నాలు మాత్రం కొంచెం జుగుప్సాకరంగా చాలా నీచంగా ఉంటాయి. కొంతమంది అయితే మన మోంతా తుఫాన్ గురించి అయితే గతంలో కొన్ని తుఫాన్లో జరిగినటువంటి కొన్ని ఏదైతే ఉన్నాయో ఆ చిత్రాలన్నీ కూడా అప్లోడ్ చేసి ప్రస్తుతం జరుగుతున్నట్టు భ్రమ కలిగించి ఒక దుష్ప్రచారం చేయడంలో మాత్రం
చాలా సీరియస్గా తీసుకున్నారు అధికారులు. ఇది కూడా అంతే. ఈ బస్సు ప్రమాదం మీద 27 మందిపై కేసు పెట్టారు. ఆర్ఏ శ్యామల, సివి రెడ్డి, కందూరి గోపికృష్ణ ఈ వైసీపీ సోషల్ మీడియా పైన నమ్మదు. ఎందుకంటే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నట్టు, బెల్ట్ షాపులో మద్యం తాగి ఇవన్నీ బస్సు ప్రమాదం జరిగినట్టు ఇలా రకరకాల వీడియోలు, రకరకాల ఫోటోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం అనేది చాలా నీచము, చాలా దుర్మార్గము. దీని గురించి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇలా చేశారో వాళ్ళందరి మంది మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, మరిన్ని వార్తలు తెలుసుకునే ముందు మనం ప్రస్తుతం విశ్లేషకుల దగ్గరికి వెళ్తాం. రోజులాగానే ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని మనం విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.